బ్రహ్మబాబా జీవనగాథ 4వ భాగము. జగదాంబ సరస్వతి సాధారణ కుటుంబంలో జన్మించినప్పటికీ అనేక యోగ్యతలచే అతి ఉన్నత సదాచరణచే జగదాంబ సరస్వతి మహనీయురాలైనది. 18 సంవత్సరముల ప్రాయంలోనే దైవీ పరివారం వీరిని జగన్మాతగా అనుభూతి చేసుకున్నారు. వీరు మొదటి నుండే సోదరీ సోదరులెల్లరినీ మాతృరూపంలో పాలన గావించేవారు. చివరకు అలౌకిక మాతా సంబంధీకులు కూడా వీరిని మాతృదృష్టితోనే చూసేవారు. వీరు కొద్ది సమయంలోనే దైవీ పరివారం వారి పరిపూర్ణ విశ్వాసం పొందారు. ప్రతి ఒక్కరూ ఎవరి ముందు బయట పెట్టుకొనలేని తమ మానసిక గాథలను, వ్యధలను నిస్సంకోచంగా జగదాంబ సరస్వతికి విన్నవించుకునేవారు. బాబా ప్రతి ఒక్క శ్రీమతాన్ని వెంటనే పాలించుట వీరిలోని ప్రత్యేకత. ఒక మారు జరిగిన పొరపాటు మరలా కాకుండా యుండే అద్భుత శక్తి వీరికుండేది. అలసట అనునది వీరెరుగరు. కార్యసమాప్తితో పాటు అలసట తొలగిపోయే అనుభూతి కలిగేది. అతి మధుర స్నేహ మమతామూర్తి. వీరి మధుర వీణాలాపన అనేకులను ప్రభు ప్రేమలో పరవశింపజేసేది. వీరు తమ వ్యక్తిగత జీవితంలో అనేకులను విశ్వసేవాదారులుగా తీర్చిదిద్దారు. అమృతవేళ బ్రహ్మ ముహూర్తంలో లేచి పరమాత్ముని గాఢానురాగ సంబంధంతో అనుభూతి చేసుకుంటూ లవలీనమైపోయేవారు. వీరి ఉపన్యాసం గంగా ప్రవాహం వలె పొంగి ప్రవహించి ప్రతి ఒక్కరి హృదయాలను ఆ జ్ఞాన బిందువులు తాకి సత్యబోధ గావించేవి. బ్రహ్మబాబా వలె మాతేశ్వరి సరస్వతి కూడా సదా విశ్వసేవాధారి. ఇతరులను తన సమానంగా తయారు చేయుటకు చక్కని పురుషార్థం గావించినది. వీరు జూన్ 24, 1965లో సుమారు 45 సంవత్సరాల వయసులో ఆత్మలను పవిత్రంగా మార్చే అసాధారణమైన సేవార్థం తమ పార్థివ శరీరాన్ని విడిచిపెట్టారు. మాతేశ్వరి పరమోత్కృష్టమైన సేవాధారి. ప్రజాపిత బ్రహ్మ కార్యనిర్వహణలో అహర్నిశలు తోడ్పడిన పవిత్ర ప్రముఖ సేవకురాలు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం యొక్క మొట్టమొదటి ముఖ్య అధ్యక్షురాలు. బ్రహ్మబాబా సదా ఏకీరస స్థితిలో నిమగ్నమై ఉండేవారు. వారి గాఢమైన ధ్యానావస్థ, అలౌకిక స్థితి ప్రభావం వాతావరణాన్ని మహాశక్తిశాలిగా చేసి అయస్కాంతం వలె వ్యాపించి ఇతరులను ఆత్మికత్వంలో ప్రతిబింబించేట్లుగా గావించేది. వీరి పాలభాగం నయనాల తేజస్సుతో దేదీప్యమానంగా వెలుగుతుండేది. సముద్రుని వలె దయాప్రేమ పరిపూర్ణంగా ప్రవహించేవి. వీరిని సమీపించిన ఆత్మలు ఆ ప్రేమసాగరుని ప్రేమ ప్రవాహంలో మునిగి తేలిపోయేవి. వారి సంకల్పాలతోటే కళ్యాణార్థం ఏం చెయ్యాలో, వారినెలా సంతృప్తిపరచాలో బాబా వెంటనే గ్రహించేవారు. వీరు నిరంతరం ప్రసన్నంగా, నిర్మలంగా, మృదు మందహాసం చేస్తూ జ్ఞానామృత ధారలను ప్రవహింపజేసేవారు. బాబా దృష్టి తీసుకొన్న వారు ఆత్మిక తన్మయత్వంతో పరమాత్మ ప్రేమసాగర పుటలలో మునిగిపోయేవారు. వీరి హృదయ సింహాసనం అతి విశాలమైనది. అందరికీ అది పరమోన్నత స్థానమై విరాజిల్లేది. ఎల్లరి అలౌకికపు ఆశయాలను, అభిలాషలను పూర్తిగా వించేవారు. బ్రహ్మబాబా ఒక సత్య మార్గదర్శి. ఈ విశ్వమనే కీకారణ్యములో అజ్ఞానాన్ని తొలగించి దుఃఖ విముక్తికి సులభ మార్గం ప్రదర్శించి సంపూర్ణత్వమనే ఉద్యానవనంలోకి వెళ్ళుటకు అడుగడుగునా అనుసరింపజేసేవారు. నిరాకార పరమపిత పరమాత్మ శివుడు స్వయంగా ప్రజాపిత బ్రహ్మ ముఖం ద్వారా పలికిన శ్రేష్టమైన మహావాక్యాలను శ్రీమతం అంటారు. వాటిలో కొన్ని ముఖ్య మహావాక్యాలు
దేహసహితంగా దైహికమైన సర్వ సంబంధాలను సర్వధర్మాలను మరచి కేవలం ఒక్క నన్ను పరమాత్మను మాత్రమే స్మరించండి. పరమపిత పరమాత్మ విశ్వ ఇతిహాసం, భూగోళం, ధర్మం, రాజనీతి, దర్శనాల గుహ్య రహస్యాలు ప్రబోధించారు. ఓ మధురమైన సంతానమా, సృష్టి ఆదిలో మీరే పవిత్ర స్వరూపంగా శాంతి శక్తి స్వరూపాత్మలుగా ఉండేవారు. మీకు పూర్వస్మృతి కలుగుతున్నదా? ఈ సృష్టి నాటకంలో పాత్రాభినయం చేస్తూ చేస్తూ మిమ్మల్ని మీరు మరచి మీ స్వధర్మాన్ని కూడా మర్చిపోయారు. ఇప్పుడు పునః నా స్మృతితో పావనులై మీ ఆది స్వరూపాన్ని ధరించండి. మానవాత్మలకు, సర్వధర్మాత్మలకు, దేవాత్మలకు కూడా నిరాకార పరమాత్ముడగు నేనే పరమపితనని గుర్తించండి. కావుననే సర్వాత్మలకు కేవలం నా ఒక్కని ద్వారానే నిరాకార అనాది శక్తి సంక్రమిస్తుంది. సర్వాత్మలకు స్థూల సూక్ష్మ శరీరాలున్నాయి. నేను ఒక్కడినే దేహరహితుడను, జనన మరణాతీతుడను. ప్రియ సంతానమా, మీరు చేసిన కర్మానుసారం ఫలితం లభిస్తుంది. కర్మల గుహ్యగతిని గుర్తించి తమ పూర్వ కర్మల ఖాతాను యోగబలంచే భస్మం చేయండి. అప్పుడే శ్రేష్ఠ కర్మలాచరించగలరు. అప్పుడు భవిష్యత్తులో సత్యయుగ సృష్టి యందు జన్మ లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యం, సంపద, సంతోషం, సమృద్ధిగా ఉంటుంది. తీయని పిల్లలు, విశ్వ గడియారంలో ఇప్పుడెంతయింది? విశ్వేతిహాసంలో ఇప్పుడు నూతన స్వర్ణయుగం యొక్క అమృతవేళ ఆరంభమవనున్నది. కలియుగ ప్రపంచం వినాశనం తప్పక జరిగి తీరుతుంది. సత్యయుగారంభం కలియుగాంతమునకు కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగపు ఈ కొద్ది సమయంలోనే సత్యయుగ ప్రపంచ స్థాపనకై తయారు కండి. ఇది సత్వప్రధానమైన సత్యయుగ సృష్టి స్థాపన మరియు తమోప్రధానమైన కలియుగ సృష్టి వినాశన సమయం. నేను గీతా జ్ఞానదాతను, శివ పరమాత్మను. ఈనాటి అతి ధర్మగ్లాని జరిగిన సమయంలోనే పునః సత్యగీతా జ్ఞాన బోధ చేయుచున్నాను. ఆత్మిక వత్సలారా, మీరు జన్మ జన్మాంతరాలుగా ముక్తి జీవన్ముక్తిని ప్రసాదించమని ప్రార్థించారు. ఇప్పుడు నేనెవరో, ఎలాంటి వాడినో అదేవిధంగా నన్నెరిగి ఒక్క క్షణంలో మీ ఈశ్వరీయ జన్మ హక్కు, సత్యయుగ దైవీ స్వరాజ్యమును అధికారంతో సంప్రాప్తింపచేసుకొనండి. ప్రారంభంలో విశ్వం నలుమూలల అనేకులు సంపూర్ణ బ్రహ్మ యొక్క సాక్షాత్కారం చేసుకొన్నారు. ప్రజాపిత బ్రహ్మ చూడటానికి మానవమాతృనిగా కనిపించేవారు. కానీ అతి సుందరమైన పరమదర్శనీయంగా మెరిసే వెన్నెల మడుగులాగా భౌతిక తత్వాలకు అతీతంగా ఆకారీ రూపంలో కనిపించేవారు. అతని పాలభాగం దివ్య ప్రకాశంతో మిరుమిట్లు గలుపుతూ వెలిగిపోయేది. 18 జనవరి 1969లో ప్రజాపిత బ్రహ్మ సంపూర్ణ అవ్యక్త ఫరిష్తా స్థితిని పొంది సూక్ష్మలోక నివాసిగా అయ్యారు. ఇప్పటికీ అవ్యక్త రూపంలో మానవ సృష్టికి శుభ భావనల, శుభకామనల రూపంలో వరదానాలిచ్చి సేవ చేయుచున్నారు. పరమాత్మ శివుడు బ్రహ్మ ద్వారా ఆయన ఎవరో, ఏ విధమైన వాడో అనుభవం చేయించాడు. వీరు తమ యోగంతో కర్మేంద్రియాలను పూర్తిగా జయించి సమన్వయం గడించారు. సంపూర్ణ నిర్వికారి, సర్వగుణ సంపన్నత గల కర్మాతీతుడై పరమపిత శివ పరమాత్మ వలె సమాన స్థితిని సంప్రాప్తింపచేసుకొని నిరాకారుడగు పరమాత్మ శివుని సదా సాంగత్యం కోసం, అతని దివ్య పవిత్ర సన్నిధి కోసం తమ స్థూల దేహాన్ని త్యజించిరి. ప్రజాపిత బ్రహ్మ మరియు పరమాత్మల సంగమాన్ని బాబ్దాదా అంటారు. బ్రహ్మబాబా తన శరీరాన్ని విడిచే కొద్ది రోజుల ముందు అస్థి మాంసాదులతో కూడిన శరీరం లేనట్లుగానే కనిపించేది.
వీరి శరీరం కుసుమ కోమల సదృశ్యమైనది. ఆత్మ పేరుకు మాత్రమే విరాజమానమై ఉండినట్లుండేది. సూక్ష్మలోకంలోని ఫరిష్తా స్థితిలో విశ్వస్థితిగతుల నెరుంగవచ్చు. దేహ బంధనాలకతీతంగా ఉన్న కారణం చేత, తమ కార్య విధుల చేత పరమపిత పరమాత్ముణ్ణి సంపూర్ణ విశ్వమానవ సమక్షంలో ప్రత్యక్షం గావించే సేవలో తత్పరమై ఉన్నారు. వాటిని సాక్షాత్కార రూపంలో లేక స్వప్న దివ్య దృష్టి తరంగాల రూపంలో అనుభవం చేసుకోవచ్చును. సమయానుసారంగా అవ్యక్త బ్రహ్మ ఈ సాకార సృష్టిపై దివ్య దృష్టి వరదానం లభించిన ఒక విశేష రాజయోగిని కన్య గుల్జార్ దాది హృదయమోహిని ఆమె శరీరాన్ని ఆధారంగా తీసుకొని పరకాయ ప్రవేశం గావించి ఈనాటికి తన పిల్లల్ని కలుసుకుంటున్నారు. తన ఆత్మ సంతానమును కలుసుకొనాలంటే మానవ శరీరాన్ని ఆధారంగా తీసుకొనవలసి వస్తుంది. పరమాత్మ సూక్ష్మలోక నివాసి అయిన అవ్యక్త బ్రహ్మ తనువు ద్వారా సర్వాత్మలను శాంతియుతమైన ఈ ప్రపంచానికి దూరంగా కర్మాతీత అవ్యక్త స్థితికి శాంతిధామానికి కొనిపోతారు. పితాశ్రీ బ్రహ్మ స్మృతి చిహ్నంగా నెలకొల్పబడిన శాంతి స్తంభం మధువనం. శాంతి స్తంభం దివ్యగుణ ధారణ చేయుట, స్మృతి యాత్ర చేయుట, పవిత్రులగుట, పవిత్రంగా చేయుట. అతి ప్రియాతి ప్రియమైన పితాశ్రీ దివ్య సంస్మరణలో మన జీవితాలను కమలపుష్ప సమానంగా తీర్చిదిద్దారు. శివబాబా యొక్క సాకార సాధనమై ముక్తి జీవన్ముక్తికి మార్గదర్శకులయ్యారు. ఈనాటికి అవ్యక్త రూపంలో మన స్థితిని అవ్యక్తంగా మార్చడంలో నిమగ్నమై ఉన్నారు. పవిత్రతా స్తంభం. త్రికరణ శుద్ధిగా ఇతరులను దుఃఖపెట్టవద్దు. అనంతమైన తండ్రిని వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి. ముక్తి జీవన్ముక్తి మీ జన్మ హక్కు. శక్తి స్తంభం. నిశ్చయంలోనే విజయమున్నది. జ్ఞానస్వరూపులుగా కండి, ప్రేమస్వరూపులు కండి, శక్తి స్వరూపులు కండి. శ్రీమతముపై నడవండి, శ్రేష్టంగా కండి. మధురమైన సంతానమా, మిమ్మల్ని మీరు ఆత్మగా భావిస్తూ నిరంతరం నన్ను పారలౌకిక తండ్రిని స్మృతించండి. అల్లారు ముద్దు బిడ్డలు, ఈ సహజ రాజయోగం ద్వారానే మీ జన్మాంతరాల వికర్మలు దగ్ధమవుతాయి. భాగ్యశాలి సంతానమా, ఈ పురుషోత్తమ సంగమ యుగంలో మీకు లభించిన ఈశ్వరీయ జన్మ వజ్ర సమానమైనది. జ్ఞానస్తంభం. సమయం స్వల్పంగా ఉంది, పొరపాట్లు చేయకండి. అవినాశి జ్ఞానధనం దానం చేయండి. ప్రియమైన వత్సలు, శివపరమాత్మ సర్వాత్మలకు పరమపిత. సమస్త దేశాలలో సర్వతీర్థాలలోకెల్లా ఆభూతీర్థస్థానం సర్వశ్రేష్ఠ తీర్థస్థానం. ఈ రహస్యం ఎల్లరకు ప్రబోధించండి. ఓం శాంతి.